వెల్కమ్ టు ఆర్బిఎం క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర. మనం ఈ రోజు గన్ ఫౌండరీ దగ్గర ఉన్నాము. సో మనం ఈ రోజు చూస్తుంటే వినాయకుడు చూడండి ఎంతో అద్భుతంగా ఉంది కదా. భాగవతంలో అర్జునుడు కృష్ణుడికి తెలియదు, ఎవ్వరికి తెలియదు. అండ్ వన్ మోర్ థింగ్, ఈసారి మనకి హైదరాబాద్ వినాయకుడి తర్వాత ఇదే ఎత్తైన వినాయకుడు, రెండో స్థానంలో ఉన్న వినాయకుడు. సో దీని వెనకాల, ఈ కృషి వెనకాల ఇంకా ఎన్ని రోజుల నుంచి బయట నుంచి వచ్చారా, లేకపోతే వీళ్ళే ఆర్డర్ చేసుకొని తెప్పించుకున్నారా, మరి ఎన్ని డౌట్స్ లో మనకి మనసులో ఎందుకు వాళ్ళని అడిగి తెలిసేసుకుందాం. సో మనతో పాటు ఉన్నారు గన్ ఫౌండరీ కార్పొరేటర్ డాక్టర్ సురేఖ ఓం ప్రకాష్ గారు మనతో ఉన్నారు. సో మేడంతో మాట్లాడే, అట్లాగే వాళ్ళ హస్బెండ్ గారు కూడా ఉన్నారు మనతో చేసుకుందాం. హాయ్ మేడం. నమస్తే. నమస్కారం. అంటే ఇలాగా అర్జునుడు కృష్ణుడిని పెట్టాలని ఎందుకు అనిపించింది? నేను డాక్టర్ సురేఖ ఓం ప్రకాష్, ఇక్కడ స్థానిక కార్పొరేటర్, ఇక్కడ నిర్వాహకులు మా హస్బెండ్ వాళ్ళ టీము. సో ఎవ్రీ ఇయర్ కూడా మేము చాలా బ్రహ్మాండంగా నిర్వహించుకుంటాము. ప్రతిసారి ఒక థీమ్, ఒక కాన్సెప్ట్తో ముందుకెళ్తాము. మరి ఈసారి దేశమంతా కూడా సందిగ్ధంలో ఉంది. సో అటువంటి వాళ్ళకి ఒక మంచి దిక్సూచిగా ఉండాలని ఒక కాన్సెప్చువల్గా మనము మహాభారతంలో తీసుకున్న ఈ ఘట్టం అన్నమాట. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశం ఇస్తారు. సో అదేవిధంగా మనకు తెలిసిన విషయమే, ఈరోజు మన భారత ప్రధాని గారు ఎన్నో రకాలుగా సూచనల మేరగా అంటే ఒక దేశ విదేశాలు తిరుక్కుంటూ మన యొక్క ఇండియా గొప్పతనాన్ని చెప్తూ వస్తున్నారు. ఆ రకంగా ఎన్నో మంచి విషయాలు అనేది ఆయన డ్యూరేషన్లో మనం చూస్తూనే ఉన్నాము. మరి ఒక మంచి నాయకుడు లక్షణాలు, మరి మనందరం కూడా సన్మార్గంలో నడిపించే విధంగా ఆయన రూపొందించారు. అదే సో మొత్తం విశ్వానికి కూడా ఒక మంచి దిక్సూచి ఉండాలనే కాన్సెప్ట్తోని మనం ఈ ఘట్టాన్ని ప్రదర్శించడం జరిగింది. సో ఇది కూడా విన్నాము. సో మనకి ఖైరతాబాద్ వినాయకుడి తర్వాత సెకండ్ ప్లేస్లో ఎత్తైన గణపతి ఉందని. సో చెప్పండి సార్, ఎందుకని ఇన్ని ఫీట్స్ పెట్టాలని అనిపించింది మీకు? అంటే ఫీట్స్ హైట్ ఉండాలి అనేది కాదు విషయం. ఇక్కడ మేము ప్రతిసారి మాకున్న భక్తులు ఎవరైతే ఇక్కడికి వస్తారో వాళ్ళది ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. గన్ ఫౌండరీలో ఒక మంచి వినూత్నమైన రీతిలో ఉన్న ఒక మూర్తి మనకు దర్శనం వస్తుందని చెప్పేసి పబ్లిక్ ఉంటుంది అనమాట. వాళ్ళకున్న ఎక్స్పెక్టేషన్స్ అనుసారంగానే మేము ఇక్కడ విగ్రహాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది హైట్ అయినా కానీ, తర్వాత వివిధ రూపాలైనా కానీ, ఇక్కడ చేయాల్సినటువంటి సేవా కార్యక్రమాలైనా కానీ, ఇవన్నీ కూడా ప్రజల కోరిక మేరకు వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ప్రకారమే మేము చేస్తాం. హైట్ ఇంత పెట్టాలి, చిన్నగా పెట్టాలి అట్లా ఏం లేదు. ఇక్కడ ఉన్న కాన్సెప్ట్ బట్టి ఇప్పుడు ఆయన శ్రీకృష్ణుడు మన ఉపదేశం ఇస్తాడు అర్జునుడికి. అప్పుడు ఆయన విశ్వరూపం చూపిస్తాడు అనమాట. ఆయన విశ్వరూపం అనేది మంచి హైట్లో ఉంటుంది. అర్జునుడు పర్సన్ అయిపోతుంది అన్నమాట చూసి, అంటే ఇంత ఉందా శక్తి, శ్రీకృష్ణుడు అంటే ఇంత ఉందా, అసలు నాకే తెలియదు ఇప్పటివరకు అనే ఆశ్చర్యపోతాడు అనమాట. అప్పుడు ఏంటంటే ఆయన చాలా హైట్కి వెళ్ళిపోతాడు. అప్పుడు మనము శ్రీకృష్ణుడి వినాయకుడిని హైట్లోనే చూపించాలి. సో అది అనుకోకుండా ప్రతి సంవత్సరము మేము ఏదైతే ప్రతిష్ట చేస్తున్నామో అది ఆ కాన్సెప్ట్ అనేది హైట్కే వస్తుంది అనమాట. కాబట్టి మేము హైట్లోనే పెట్టాల్సి వస్తుంది. అది మేము సో వాంటెడ్గా ఇంత ఫీట్స్ పెట్టాలని మీరు అనుకోలేదు, అది అనుకోకుండా కాంపిటీషన్ కాదు, పెద్దగా పెట్టాలని కాదు, ఇబ్బంది పెట్టాలని అస్సలు కాదు. ఏంటంటే మేము పెట్టుకున్న కాన్సెప్ట్ అయితే మేము ఎలెక్ట్ చేస్తామో దాని ప్రకారం విగ్రహం ఇక్కడ ప్రతిష్ట అవుతుంది. సో ఇలాంటి కాన్సెప్ట్ పెట్టాలనే ఐడియా ఎవరికి వచ్చింది? మేము కమిటీ మెంబర్స్ ఉంటాం అందరము. తో ఇప్పటి వరకు మేము ఈ 46 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. మేము ఇది 47వ సంవత్సరం అనమాట. మా స్వర్గీయ పి నందరాజు గారు అండ్ టీం అందరు కలిసి దీన్ని అప్పుడు స్టార్ట్ చేసి ఇప్పుడు మేము కంటిన్యూ చేస్తున్నాం. సో ఇప్పుడు మేము ఈ దేశంలో ఉన్న ప్రతి పురాతనమైన కట్టడం కానీ, మన కోటి దేవతలు అంటాం మనం, ముక్కోటి దేవతలు అంటాం మనం, అట్లా ఉన్నటువంటి అవతారాలు కానీ చాలా మటుకు మేము ప్రతిష్ఠించినాం అనమాట. అట్లా ప్రతిసారి ఒక అవతారాన్ని, ఒక రూపాన్ని ఇవ్వాలని అన్నేళ్ళ నుంచి కూడా ఈ ప్లాన్ నడుస్తుంది. కమిటీ కూర్చుంటాం, పెడతాం. సో అంటే విగ్రహాన్ని మీరు ఇక్కడే రెడీ చేయించుకున్నారా, లేకపోతే ఆర్డర్ ఇచ్చుకున్నారా? మేము ప్రతిసారి కూడా విగ్రహాన్ని ఇక్కడనే ఏర్పాటు చేస్తాం. ఈసారి బీహార్ నుంచి వచ్చినటువంటి కళాకారులు ఇక్కడ ఇది ఏర్పాటు చేయడం జరిగింది. త్రిమూర్తి ఆర్ట్స్ వాళ్ళు ఇక్కడ మాకు వచ్చి విగ్రహాన్ని ఇక్కడనే ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా ఎన్ని రోజులు పట్టింది? 22 రోజుల్లో కంప్లీట్ చేసినారు. సో స్టార్టింగ్ అంటే మనకి ఇక్కడి నుంచి అన్ని పునాది కానీ అన్ని ఇక్కడి నుంచే మొదలు పెట్టారు. మొత్తం టోటల్గా ఫస్ట్ షెడ్ వేస్తారు. షెడ్ తర్వాత వినాయకుడిని ప్రతిష్ట చేసేసి కంప్లీట్ చేస్తారు. దాన్ని ఎవ్రీడే స్పెషల్ పూజలు ఉంటాయా? 100% ప్రతిరోజు విఘ్నేశ్వరునికి పూజ ఆరతి ఉంటుంది. తర్వాత మా దగ్గర స్పెషాలిటీ ఏంటంటే ప్రతిరోజు ఒక కార్యక్రమం చేస్తాం మేము.
మాది ముందే షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటాం. మేము ఇప్పటివరకు ఈ గడిచిన 4-5 రోజులలో ఆల్రెడీ మేము మహా ఆరతి చేసినాము, తర్వాత మేము మన హనుమాన్ చాలీసా చేసినాం మేము, తర్వాత స్పోర్ట్స్కి సంబంధించినటువంటి చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు యోగా మా దగ్గర ఫ్రీ యోగా ఉంటుంది మా దగ్గర మా కమ్యూనిటీ హాల్లో. వాళ్ళందరికీ అందులో ఎలెక్టెడ్ 12 మెంబర్స్కి యోగా మ్యాచ్ ఇచ్చినాము. తర్వాత మెరిట్ స్టూడెంట్స్ 10th క్లాస్ టాపరు, ఇంటర్మీడియట్ టాపర్లో ఫస్ట్ సెకండ్ అయితే మార్క్స్ ఉన్నాయో వాళ్ళకి క్యాష్ ప్రైజ్ ఇచ్చినాం వాళ్ళకు. ఇట్లా ఎవ్రీ టైము ఏదో ఒక కార్యక్రమం మేము ఇక్కడ సేవ అంటే దేవుడి భక్తితో పాటు ప్రజా సేవ కూడా చాలా అవసరం. మాకు ఉన్నటువంటి కొంచెం నిధులతోని వాళ్ళకు బ్యాగ్స్, బుక్స్, యోగా మ్యాట్స్, తర్వాత ఈరోజు మేము సీనియర్ సిటిజన్స్ అంటే 46 సంవత్సరాల నుండి దిగ్విజయంగా అభివృద్ధి కానీ, భక్తి కానీ, అనేక రకాలమైన ప్రోగ్రామ్స్ కానీ, వినాయకుడు ప్రతిష్ట కానీ ఇంట్లో పూర్తి సహకారం వాళ్ళది ఉండి విజయవంతంగా చేసారు. వాళ్ళందరూ ఇప్పుడు 70, 80, 85, 90 సంవత్సరాలు ఉన్నారు. వాళ్ళందరినీ 50 మంది సీనియర్ సిటిజన్ పిలిచి ఈరోజు సన్మానం చేసినాం. మేము కూడా చూసాము. అందరికీ పేరు పిలిచి వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం కానీ, వాళ్ళకి సన్మానం చేయడం కానీ. సో అంటే ఇలాగ గుర్తుపెట్టుకొని అంటే వాళ్ళ ముందు మీరు పెరిగి ఇలా గుర్తుపెట్టుకోవడం అంటే చాలా హ్యాట్స్ ఆఫ్ సార్. సో ఇలాంటి ఇంకా మంచి పనులు చేస్తూనే ఉంటారని మేము అనుకుంటున్నాం. 100% మేము నేర్చుకున్న విద్య, మాకు నేర్పినటువంటి మా ధర్మం ఏంటంటే మనము దైవ భక్తితో పాటు దేశభక్తి ఉండాలి, దేశభక్తితో పాటు సమాజం మీద స్పృహ ఉండాలి, సేవ ఉండాలి. ఇది మేము ఈ 3 సిద్ధాంతాలతోనే మా వినాయకుడు అనేది ముందుకెళ్తుంది. ఇక్కడ ప్రతిదీ కూడా మాకున్నటువంటి సపోర్ట్ ఫైనాన్షియల్ ఏదైతే ఉంటుందో దాంట్లో కంపల్సరీ 25-30% సమాజ సేవకే వాడతాం మేము, ధర్మ ప్రచారానికే వాడతాం మేము దానికి. దాంతోపాటు భక్తులకు అనుకూలంగా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకున్నారా? నిన్న మొన్న 3 రోజుల నుంచి ఒక చర్చ జరుగుతుంది. దాన్ని మనం ఎట్లా చేయాలి అనేది కొంచెం ఒక 20% వచ్చింది ఛాన్స్. సో దాన్నే మేబీ అందరూ ఓకే అయితే చేస్తాం నెక్స్ట్ ఇయర్. మరి ఊరేగింపు ఎట్లా ప్లాన్ చేశారు? ఊరేగింపు మేము ఆ రోజు 6th రోజు పొద్దున్న 11-12 గంటలకు మేము స్టార్ట్ చేస్తాము. క్రెయిన్ వస్తుంది, స్పెషల్ క్రెయిన్ కావాలి మాకు, స్పెషల్ క్రెయిన్. ఇంకోటి మా బస్సులో ఇంకా మాతో పాటు ఇక్కడ ఇంకా బ్రహ్మాండంగా ఇంకా 3 విగ్రహాలు ఉంటాయి మా దగ్గర ఎక్సలెంట్గా. ఏం హైట్ మంచి కాన్సెప్ట్తోని బ్రహ్మాండంగా అంటే ఈ ప్రాంతానికి వస్తే 4 విగ్రహాలు ఎక్సలెంట్ విగ్రహాలు చూడొచ్చు అనే అభిప్రాయంతో భక్తులు వస్తారు. డైలీ 50,000 నుంచి 60,000 మంది భక్తులు వస్తారు. సో 6వ తారీఖు రోజు కూడా మేము అందరం కలిసి 4 గంటలకు అట్లా అందరం ఒక దగ్గర గ్యాదర్ అయిపోయి 4 గంటలకు మేము రోడ్డుపైకి రావడానికి ప్రయత్నం చేస్తాం. 5, 6, 7 లోపు మేము మెయిన్ రోడ్ మీకు వచ్చేస్తాం. అవి కూడా మా 4 విగ్రహాలు మా గన్ఫోర్ట్కి సంబంధించిన అందరము ఒకదాని లైన్గా బయలుదేరుతాము. వీలైనా తొందరగానే తీసేయాలి. అంటే మాకు తెలిసిన మా పెద్దలు మాకు ఇచ్చిన అడ్వైజ్ ఏంటంటే వినాయకుని విషయంలో ఎటువంటి అరిష్టం కానీ ఇవన్నీ ఎటువంటి పాట అనేది ఉండదు. 100% విఘ్నేశ్వర కార్యక్రమం పెట్టడం కానీ తీయడం కానీ ఆయన అనుసారంగా అదే సెట్ అవుతుంది. అది ఏమి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, పెద్దలు చెప్పడం జరిగింది. సో ఇంకొక నేను ఒక చిన్న సమాచారం ఏమిస్తంటే 6వ తారీఖు రోజు ఈ యొక్క బహిరంగ సభ ఏదైతే మన ఊరేగింపు ఉందో, బహిరంగ ఊరేగింపు, ఈ ఊరేగింపు పాల్గొనే ప్రతి పౌరుడు ఇది నా ఊరేగింపు అని చెప్పి ఫస్ట్ అర్థం చేసుకోవాలి వాళ్ళు. ఎందుకంటే ఊరేగింపులో మనము పులిహోర ప్యాకెట్లు అమ్మాయిల మీద కొట్టడము, పండ్లు విసిరేయడము, పూలు విసిరేయడము, న్యూసెన్స్ చేయడము, ఈవ్ టీచింగ్ చేయడము, తర్వాత వినాయకుడు నాది ముందెళ్ళాలి నీది ముందెళ్ళాలని చెప్పి కొట్లాడడము, ఇలాంటివి దయచేసి ఆ రోజు చేయకండి. ఇలా చేసే ప్రతిదీ కూడా మనది, మన గురించి చేసుకుంటున్నాం. సో మన సైనికులుగా మన రోడ్డు పైన ఉన్నటువంటి మన చూడ్డానికి వచ్చిన మహిళల్ని మన సొంత చెల్లెళ్ళు, మన తల్లులుగా భావించి వాళ్ళని గౌరవించుకోవాలి, వాళ్ళని సెక్యూర్ చేసుకోవాలి. ఊరేగింపు కూడా అదే స్పిరిట్తో తీసుకెళ్ళాలి. ఇది నిన్న ఇస్తున్నటువంటి మెసేజ్. డెఫినెట్లీ మీ మంచి మనసుకి అంతా మంచిగా జరిగిద్ది. ఇలాంటి అద్భుతమైన కాన్సెప్ట్లు ఇంకా ఎన్నో పెట్టాలి. ప్రజలకి మీ మంచి మనసుతో ఇంకా సాయం చేయాలని మా ఛానల్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెప్పండి. సో ఏదైతే ఇప్పుడు కాన్సెప్ట్ ఉందో ఇది మీ మీడియా ద్వారా ప్రజల్లోకి కూడా వెళ్తుంది కాబట్టి ఒకే శ్లోకం చెప్పాలనుకుంటున్నాను. ఈ మెసేజ్ కూడా అందరూ కూడా వినాలి దయచేసి. ఎందుకు అంటే ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఏదైతే మహాభారతంలో ఉన్న ఘట్టాన్ని మనం తీసుకున్నాము, మరి దానికి సంబంధించిన శ్లోకం ఏదైతే ఉందో, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానాం స్వజామ్యహం పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనాబ్ధాయ సంభవాని యుగే యుగే. ఎప్పుడైతే ధర్మం మీద అధర్మం ఎక్కువైపోతుందో ప్రతి యుగంలో ఒక దేవుడు రూపంలో మహనీయులు
ఉద్భవిస్తారు. అదే రకంగా మనకి ఎంతోమంది నాయకులు గతంలో కూడా ఎంతోమందిని కూడా చూసాము. మరి ఈసారి మనము మోడీ గారి రూపంలో మనం చూస్తున్నాము. మరి ఆయనను ఆదర్శంగా కూడా తీసుకోవాలి. అటువంటి మహనీయుల యొక్క అడుగుజాడల్లో మనం నడవాలి. మరి ఇటువంటి మెసేజ్ కూడా అందరికీ కూడా వెళ్ళాలని మీ మీడియా ద్వారా నేను కోరుకుంటూ, మీకు కూడా ఆల్ ది బెస్ట్. ఆ గణనాయకుడి యొక్క ఆశీర్వాదం మీ మీడియా మీద కూడా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో ధన్యవాదాలు. మచ్.